మొదలుపెట్టు ఇవాళ విషయం. అహంభావన ఎక్కడ నుండి దాన్ని బాగా తరచి చూడు, అప్పుడు అది అదృశ్యమవుతుంది. పరమాత్మ తానే ప్రకాశిస్తుంది అహంస్ఫురణగా. ఆ పైన ఏ ప్రయత్నం అక్కర్లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు గురువు గారు. అంటే నేను చూసావా చూసావా అది అదృశ్యమైందా? చూసే వస్తువు అయితే గనక, కంటికి కనపడే వస్తువు అయితే చూడొచ్చు గురువు గారు. ఈ అహంభావన ఆ ఎక్కడ విషయం నుండి అని బాగా తరిచి చూడంటున్నారు. ఆ విషయం మహర్షి తెలియకనా? గురువు గారు. చూడు చూడు తరచు చూచావా? ఇక్కడ అది అసలు ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది, దాని పుట్టుక స్థానం ఏదో కనుక్కోమంటున్నారు. కుటుంబ అదేమిటి పుట్టిన స్థానం నీవు కనుక్కుంటే ఆత్మకంటే నువ్వు ఉన్నది. గురువు గారు. మనస్సుకు అందరిది మనస్సుతో నువ్వు గ్రహిస్తున్నావంటే ఆత్మ కంటే అహంకారము ఉన్నతమైన కాదు కదా. అవును. సో చెప్పుకునేటప్పుడు చూడు, శోధించు, ఉన్నదేమో చూడు, అదే నీవు, ఇది అదృశ్యమైపోతుంది. ఎలా అదృశ్యమైపోతుంది? అదృశ్యమైపోయిందా? లేదుగా, తాడు అని తెలిసాకపోయింది. ఇక్కడ కూడా అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడు మాత్రమే ఇది అదృశ్యం అవుతుంది. దీనంతటికి దీని పుట్టుక, దీని మరణము దీని చేతుల్లో లేదు. దీనంటే ఎవరు? ఆత్మబుద్ధి, జీవుడు. జీవుడి పుట్టుక, జీవుడి మరణము నువ్వు కావాలని పుట్టావా? నీకు తెలియదు. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జనన మరణాలు జీవుడి చేతిలో లేవు. చెప్పలేదా గురువు గారు. అదే అంటే వీడు ఎప్పటికీ ఆ నేననే తలంపు, ఆ మొదటి తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అని వీడు తరచి చూసినా ఆ పుట్టుక స్థానాన్ని వీడు ఎప్పటికీ కనుగొనలేడు. అంటే ఎంత విచారణ చేసినా అహంకారము అది దానికి స్వరూపము లేదు కాబట్టి అక్కడ నేనెవరన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నేనంటే ఆత్మని అన్న సమాధానం రాదు. కాబట్టి అది అంటే ఎంత మనం విచారించినా, ఎంత ప్రశ్నలు వేసుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఇప్పుడు ఈ లేని మనస్సుతో దాన్ని ఉన్న సద్వస్తును మనం కనుక్కోలేం. కాబట్టి అంటే ఇక్కడ త్రాడుని చూసి పామని భయపడటం వాస్తవమే, కానీ ఆ వెలుతురులో వచ్చేటప్పటికి ఉన్నది త్రాడు మాత్రమే అన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు పాము లేదు పాము లేదు అని తెలుస్తుంది. కానీ అక్కడ పాము నశించలా. అంటే పాము లేదు, అసలు పామే లేదు అన్నది ఆ లేదు అని ఆ దగ్ధబీజ మనసుతో చెప్పగలుగుతున్నాడు. అంటే ఎప్పుడు వెలుతురులో త్రాడు మాత్రమే ఉన్నది అన్న సత్యము స్ఫురించినప్పుడు. ఇక్కడ కూడా ఈ అహంభావన అనేది లేదు, అసలు పుట్టనే లేదు. పాము ఎట్టయితే పుట్టలేదో పాముని చంపాల్సిన అవసరం లేదు. అక్కడ అక్కడ పాముని మనం ఏమి చంపట్లేదు, లేని పాముని మనం చంపట్లేదు. అట్లాగే ఇక్కడ మనస్సును కూడా, అహంభావన కూడా చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నశి అది నశించలా, అసలు నశించలా అసలు. అంటే లేనిది లేకుండా లేదు అన్న జ్ఞానము స్ఫురించింది. ఉన్నది త్రాడు మాత్రమే, లేనిది పాము అన్న జ్ఞానం ఎట్టయితే స్ఫురించిందో వెలుతురులో, అట్లానే స్వరూప జ్ఞానం ప్రకటితమైన తర్వాత అసలు అహంభావనే లేదు, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అన్న జ్ఞానము స్ఫురించినప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో అడిగిన వాడికి చెప్తాడు, అసలు జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అన్నది మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది.
స్వరూప జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు ఈ జీవుడు ఆ లేని అహంభావం లేనట్టుగా పోతుంది. కాబట్టి మరి అప్పటిదాకా మరి ఇక్కడ భగవాను అహంభావం ఎక్కడ నుండి దాన్ని బాగా తరిచి చూడు, అప్పుడు అది అదృశ్యం అవుతుంది అన్న స్టేట్మెంటు మీరన్నట్టు భగవాన్ అయినా ఎవరు చెప్పినా ఆ దగ్ధబీజ మనస్సుతో ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఆత్మస్థితిలో అసలు సృష్టే లేదు కాబట్టి అహంకారానికి తావు లేదు అక్కడ. అసలు అహంకారమే లేదు, అసలు అహంకారమే పుట్టలేదు. అందుకని ఇక ఇటు అజ్ఞానంలో ఉన్నవాడికి అది అర్థం కాదు. అంటే అదృశ్యం అవుతుంది విచారణ చేసి, ఇప్పుడు ఇటు పక్క ఉన్నవాడికి పాము కనిపిస్తూ ఉంటుంది, వెలుతురులో చూస్తున్న వాడికి అది వేరే బాటసారి వచ్చినప్పుడు అటు చూస్తున్న వాడికి వాడు వెలుతురులో అది ఇక్కడ పాము లేదు ఉన్నది త్రాడు అని అటుపక్క వాడికి తెలుస్తూ ఉంది. అట్లానే జ్ఞాని అజ్ఞాని అనుకున్నా కూడా ఇక్కడ అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రపంచము సత్యంగానే, పాము సత్యంగానే తోస్తుంది, పాము కాటేస్తుందన్న భయం ఏర్పడుతుంది, ఇతరులు ఉన్నారని అనుకుంటాడు, తనకు మనస్సు సత్యం అనుకుంటున్నాడు, మనస్సే తాను అని అనుకుంటున్నాడు. అంటే మనస్సులో సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు, మనస్సుకు కలిగిన సంకల్పాలు తన సంకల్పాలు అనుకుంటున్నాడు. కాబట్టి అందుకని భగవాను చెప్తున్నట్టున్నారు ఇక్కడ. అంటే నువ్వు ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి ఆ ఉన్నదేమో చూడు, ఆ నేనెవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మరి అది ఆ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ పుట్టుక స్థానం ఎక్కడుందో అక్కడ నిలబడు అంటున్నారు. అది మనకి నిద్ర నుంచి లేవంగానే నేను అనే తలంపు అసలు ఎట్టా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది అనేది మనకు తెలియదు. ఆ జీవ లక్షణాలు వచ్చి చేరుతున్నాయి, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరు మళ్ళీ కనుక్కోవాలి? మళ్ళీ ఈ మనస్సే ప్రయత్నం చేయాలి. నేనే, ఈ అహంభావమే తన మూలస్థానం ఏదో మళ్ళీ తనకే పని చెప్తున్నాడు మళ్ళీ. అంటే ఏ మనస్సు అయితే ఎక్కడి నుంచి అయితే మనకి నేననే భావం పుట్టిందో మళ్ళీ ఆ నేనుతోనే తన మూలము ఏంటో నువ్వే కనుక్కొని తనకే చెప్తున్నట్టు. అదే భగవాన్ అంటారు దొంగ పోలీసుగా మారినట్టుగా. సో వాడు ఎప్పుడూ చిక్కలేడు, చిక్కడు దొరకడు అన్నట్టుగా ఉంటుంది ఆ మనస్సు. అంటే వస్తూ పోతూ ఉంటుంది అంటారు భగవాన్. కాబట్టి వస్తూ పోతూ ఉండేది నీవు కాదు అన్న కొంత విచారణ చేయటం వల్ల కొంత అవగాహన వస్తుందే కానీ, అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతమైన వస్తువు. ఇప్పుడు నేననేది దేహం అనుకుంటున్నావు కాబట్టి దేహం శాశ్వతంగా ఉండట్లేదు. మన కళ్ళ ముందు ఎంతోమంది పోతూ ఉన్నారు, ఎవరూ మిగలట్లేదు, అందరూ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. అలానే ఆలోచనలు కూడా కొంత వస్తున్నాయి పోతున్నాయి, అవి కూడా శాశ్వతంగా ఉండట్లేదు, పుట్టి నశిస్తూ ఉన్నాయి. అలానే మనస్సు కూడా సుఖదుఖాలు కూడా శాశ్వతంగా ఉండట్ల. సుఖం అయిన తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం అయిన తర్వాత మళ్ళీ సుఖం అని వస్తుంది. అంటే మనసులో కలిగే సంకల్పాలు కానీ, రాగద్వేషాలు కానీ, ఇదైతే ఆలోచనలు కానీ, ఈ శరీరాలు ఇవన్నీ ఉపాధులు, ఇంద్రియ సుఖం కూడా శాశ్వతంగా ఉండట్ల. అది కూడా క్షణకాలం సుఖాన్ని ఇస్తుంది, మళ్ళీ జీవితకాలం దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిపోతూ ఉండేవి శాశ్వతమైనది కాదు, ఇవన్నీ అశాశ్వతము, ఇవన్నీ ఉపాధులు మాత్రమే. ఇవన్నీ ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోయేవి. దేహము కట్టెలో కాలి బూడిదవుతుంది, అదేంటి ఆ మంటల్లో దగ్ధం అయిపోతుంది. ఇది కూడా, ఈ అహంకారం కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం అయ్యేదే ఎప్పటికైనా సరే. అదేమీ శాశ్వతమైనది కాదు. కాబట్టి కొంత అవగాహనతో, కొంత విశ్లేషణ చేసి, కొంత విచారం చేయకపోతే ఇదే సత్యం అనుకుంటాడు. కాబట్టి దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది, అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. కాబట్టి అందుకని శంకరులు చెప్పిన విచారం చేయమంటున్నారు. భగవాన్ మీరు చెప్తున్నా కొంత విచారణ చేస్తే ఈ జీవుడికి కొంత అవగాహన వస్తుంది. ఓకే, ఇవన్నీ అసత్యం, ప్రపంచము అసత్యం, ప్రపంచంలో ఉన్న దృశ్యాలు మారుతూ ఉన్నాయి, తెర మారట్లేదు, తెర మీద దృశ్యాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి దృశ్యాలు వచ్చిపోతూ ఉండేవి, దృశ్యాలు అసత్యము, తెర శాశ్వతంగా ఉన్నది. కాబట్టి ఈ మనస్సుకి ఆధారంగా ఉన్న వస్తువు ఒకటి ఉంది, అది ఏంటో తెలియదు, సద్వస్తువు ఆ హృదయంలో ఉన్నది, అది అంతటా వ్యాపించి ఉన్నది, ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది అని అది దాని గురించి తెలియకపోయినా అది నీవై అని చెప్తున్నా వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, మరి గురువాక్యాలు కానీ, ఇవన్నీ నీవై అని చెప్తున్నావు అని చెప్తున్నారు. కాబట్టి వాటి మీద విశ్వాసం ఉంచి, ఎందుకంటే మనకి భగవాన్ చెప్తున్న వాక్యాలు మీద, మీరు చెప్తున్న వాక్యాలు, శంకరులు చెప్తున్న వాక్యాలు, ఇవన్నీ అనుభవంలోంచి ఉన్నది ఒకటే వస్తువు, 4 వేదాలు సారాలు అది నీవై ఉన్నావు అని చెప్తున్నారు. కాబట్టి ఆ సద్వస్తువు మీద విశ్వాసం ఉంచి, అందుకే భగవాన్ అంటారు
నీ స్వరూపమైన నిరాకారమైన ఆత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఈ సంసార నౌక నుంచి వాళ్ళు విడుదల పొందుతారు ఆ అనుగ్రహంతో. అందుకని నీకు చేతనవుతుందా విచారణ చెయ్యి. విచారణ నీకు ఎట్టాగో చేత కావట్లేదు అంటున్నావు కాబట్టి, ఆ మూల స్థానం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి, ఆ ఆ ఒక శక్తి, గురువు నేను చెప్తున్న వాక్యాలు, భగవాన్ చెప్తున్న వాక్యాలు, గురువులు చెప్తున్న వాక్యాలు విశ్వసించి ఆ నిరాకారమైన ఆ శాశ్వత వస్తువు, ఆ హృదయంలో ఉన్న వస్తువుని ఆశ్రయిస్తే తప్ప వీడికి వేరు మార్గం లేదు. కాబట్టి ఖచ్చితంగా చివరికి ఎవరు ఎన్ని దారులు వెళ్ళినా చివరికి ఆ ఆత్మని ఆశ్రయించాల్సి తప్ప వీరికి వేరే దారి లేదు. ఎందుకంటే ఈ మనస్సుకి ఉనికి లేదు. ఉనికి లేని మనస్సుకి అది తన మూలం ఏమిటో తను తెలియట్లేదు కాబట్టి, తన మూలం ఎప్పటికీ అది గుర్తించలేదు, దానికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి, ఆ సామర్థ్యం ఉన్న వస్తువు ఒకటి ఉంది, అది ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది కాబట్టి ఆ అటువంటి సామర్థ్యం ఉన్న వస్తువు అటువంటి ఆ వస్తువుని కనుక ఆశ్రయిస్తే తప్ప వేరు మార్గం లేదు. అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కాబట్టి, ఇక్కడ ఈ మనస్సుకి దిక్కు లేదు కాబట్టి, ఉనికి లేదు కాబట్టి, ఆ ఉనికి లేని మనస్సుకి మళ్ళీ ఆ ఆ ఉనికికి ఆధారమై ఉన్న సద్వస్తువు మీద ఆధారపడుతుంది కాబట్టి దాన్ని ఆశ్రయించాల్సిందే ఈ జీవుడు ఎప్పటికైనా సరే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ నిరాకారమైన స్వరూపాన్ని ఆశ్రయించడం తప్ప వేరు మార్గము లేదు. కాబట్టి అందుకని భగవాను వీలైతే చారణ చెయ్యి, లేదంటే శరణాగతి భావనతో ముందు కొంత పాక్షికంగా అయినా సరే శరణాగతి మొదలు పెడితే ఆ పాక్షికమైన శరణాగతి పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది అంటారు భగవాను. కాబట్టి ఇవన్నీ అంటే ఈ వాక్యాలు విశ్వసిస్తూ కొంత శ్రవణము మననము చేస్తూ 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 ఉంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు ది సెల్ఫ్ అదే చేస్తున్నప్పుడు ఇక ఈ మనస్సు ప్రమేయం అంటూ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ జీవుడిలో మీరన్నట్టు త్రిపుర రహస్యంలో చెప్తున్నట్టుగా ఈ జీవుడిలో మార్పును అదే తీసుకువచ్చి ఆ లోపల ఉన్న ప్రేరణని అదే ఇస్తూ ఆ జీవుడే, ఆ గురువే అందించాలి ఆ ప్రేరణ. ఎందుకంటే ఈ మనస్సు తన మూలం తను తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేదు. అది అహంకారాన్ని నిలబెట్టుకునేలాగా ప్రయత్నిస్తూనే ఉంటుందే తప్ప తన ఆలోచనల ద్వారా, తన కర్మల ద్వారా, తన చేష్టల ద్వారా ఈ మనస్సు ఎప్పటికప్పుడు అహంకారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది, ప్రపంచంలోకి తొంగి చూడాలనే చూస్తూ ఉంటుంది. కాబట్టి కొంత విత్డ్రా చేయాలి అంటారు భగవాన్. అంటే దృశ్యాల నుంచి వెనక్కు మరల్చుని మనస్సుని, విషయాల నుంచి విషయ చింతన విషము లాంటిది, పాయిజన్ లాంటిది. కాబట్టి విషయ చింతనకి వెళ్ళకుండా విషయాల నుంచి వెనక్కు మరల్చుని మనస్సుని. వెళ్తే మనస్సు ప్రపంచంలోకి వెళ్తుంది, లేకపోతే తనకు తానుగా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోకి తొంగి చూడకుండా అది ఎట్టాగో తనకు తానుగా ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే అది ప్రపంచంలోకి వెళ్ళకుండా విషయాల గురించి సేకరించకుండా, కొంత ఆ వాసనలు జోలికి వెళ్ళకుండా, అవన్నీ స్టోర్ చేసుకోకుండా నీవుగా నిలబడటానికి కొంత ప్రయత్నం చెయ్యి. అందుకే అంటారు భగవాన్ ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, అంతకు మించి నీకు వేరు మార్గం లేదు. నీవు దానిని అందుకోలేవు, నీ ప్రయత్నము కొంతమేర వరకే. అది కూడా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ చేయిస్తుంది నీ చేత, మార్పు తీసుకొచ్చి నిన్ను మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అంతా ప్రకటింప చేసేది. అంటే మొదలు నుంచి తుది వరకు నీలో మార్పు తెచ్చి నిన్ను మట్టు పెట్టే వరకు నీకు గైడెన్స్ ఇచ్చి ఇటువంటి గురువుల ద్వారా, సమకాలికుల గురువుల ద్వారా, వాళ్ళు చెప్పిన వాక్యాల ద్వారా నీకు మార్పు తీసుకువచ్చి నీ చేత శ్రవణం చేయించి మననం చేయించి చివరికి నిధిధ్యాస తను చేసేలాగా తన స్వరూపాన్ని అక్కడ ప్రకటించుకుంటుంది. అప్పుడు ఇక ఈ జీవుడు అక్కడ మిగలడు అని ఇలా మనకి కొంత అవగాహనతో ముందుకు వెళ్ళటం తప్ప ఇక్కడ అంటే ప్రపంచంలోకి తొంగి చూడకుండా తనకు తానుగా ఉండటానికి కొంత ప్రయత్నం అవసరము. దానికి నిరాకారమైన ఆ సద్వస్తువుని ఆశ్రయించవలసిందే, వేరు మార్గము లేదు. కాబట్టి ఎవరైతే ఆ నిరాకారమైన పరమాత్మను ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ జనన మరణ చక్రాల్లోంచి, ఈ భవసాగరంలోంచి, ఈ సంసారం అనే నౌకలోంచి విడుదల పొందటానికి ఆత్మ అనుగ్రహంతో వీడికి అది సాధ్యమవుతుంది. కాబట్టి అందుకని ఇక్కడ అప్పుడు అదృశ్యం అవుతుంది, ఆ అనుగ్రహంతో అప్పుడు అదృశ్యం అవుతుంది. అక్కడ గురువు ఇంటర్ఫిరెన్స్ కావాలి, భగవంతుని యొక్క ఇంటర్ఫిరెన్స్ కావాలి. వీడి ఇంటర్ఫిరెన్స్తో
వీడి ప్రయత్నంతో, వీడి సంపదలతో, వీడి స్నేహితులతో, వీడి బంధువులతో, వీడు చేసుకున్న మనస్సుతో, గొడవలతో కానీ అది ఎటువంటి సంబంధం లేకుండా ఉంది కాబట్టి వీడు ఎంత ప్రయత్నం చేసినా ఆ అటువంటి సద్వస్తుని వీడు ఎప్పటికీ పొందలేడు. నీ ప్రయత్నం కొంతవరకే, ఆ తర్వాత నీ ప్రయత్నం దానిని అందుకోలేదు అంటారు భగవాన్. కాబట్టి కేవలము అది అనుగ్రహంతోనే అదృశ్యమవుతుంది. పరమాత్మ తానే ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా తానే ప్రకాశిస్తూ ఉన్నాడు. అది స్వయం ప్రకాశము, అది తనకు తానుగా వ్యక్తం అవుతూనే ఉంది ఇప్పటి కూడా. కాకపోతే కొంత అడ్డంకులు వీడికి ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు కాబట్టి ఆ అడ్డంకులు ఎవరో, నీకు బంధువులో కానీ స్నేహితులో కానీ నీకు ఎవరో అడ్డు లేరు. నీ నీ మనస్సే నీకు ఒక అడ్డుగా ఉంది. నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి. నీ సంకల్పాలే నీకు అడ్డుగా ఉన్నాయి. నీ రాగద్వేషాలే నీకు అడ్డుగా ఉన్నాయి. నీ వాసనలే నీకు అడ్డుగా ఉన్నాయి. నీ సంస్కారాలే నీకు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ముందు ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటానికి కొంత ప్రయత్నం చెయ్యి. ఆ మాత్రము మూల్యం చెల్లించక తప్పదు అంటారు భగవాన్. అప్పుడు అహంస్ఫురణగా అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఈ జీవుడు అక్కడ ఇక మిగలడు. ఆ పైన ఏ ప్రయత్నం అక్కర్లేదు. నిజానికి ఆ పైన ప్రయత్నం అక్కర్లేదు, ఇప్పుడు ప్రయత్నం అక్కర్లేదు. ఇప్పుడు కూడా వీడి ప్రయత్నం ఏమీ లేదు అసలు. మీరన్నట్టు గురువు గారు, ఆ అదేంటి, మనమేమి ఆ యొక్క చేతిని లోపల పెట్టి ఆ గుండెను కదిలించట్లేదు, ఆ భూమిని ఎవరు తిప్పట్లేదు చేత్తో. అలానే జీర్ణ వ్యవస్థ కూడా అది మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంది. నిద్ర నుంచి ఏ ప్రయత్నము లేకుండానే మేల్కొంటున్నాము, నిద్రలోకి కూడా ఏ ప్రయత్నము లేకుండానే జారుకుంటున్నాము. అంటే ఇక్కడ వీడికి ఏ ప్రయత్నము లేకుండానే వీడి జీవితంలో, ప్రతిరోజు జరిగే వీడి జీవితంలో వీడు ఏ ప్రయత్నము లేకుండానే అన్ని జరుగుతున్నాయి. అదే భగవాన్ అంటారు, నువ్వు నా గమ్యానికి చేరాలనుకుంటున్నప్పుడు నీకు తెలిసి ఒక 4 అడుగులు వేస్తావేమో తప్ప అక్కడి నుంచి నువ్వు ప్రతి అడుగు నువ్వు లెక్క వేసుకుంటూ గమ్యం చేరట్లేదు కదా. అంటే నీ ప్రయత్నం లేకుండానే నువ్వు గమ్యానికి చేరుతున్నావు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రతిదీ జరిగేది వీడికంటూ ఏ ప్రయత్నము లేదు. ఎందుకంటే ఈ మనస్సు చేస్తున్నాను అనుకుంటుంది. ఇక్కడ నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని అనుకుంటుంది. కర్తృత్వం మీద వేసుకుంటుంది. అందుకని ఆ సుఖదుఖాలు మళ్ళీ ఈ మనస్సు అనుభవిస్తుంది. ఇక్కడ భగవాన్ అందుకే చెప్తారు, ఇక్కడ ఇవన్నీ ఉపాధులు నాయన, ఇవన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఆ ఉच्चతర శక్తి నువ్వు తెచ్చుకున్న ప్రారంధాన్ని నీ ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఇవన్నీ ఉపాధులు ఆత్మచేతిలో ఒక పనిముట్టు లాంటివి. ఇవన్నీ ఉపాధుల ద్వారా ఇవన్నీ జరిపించబడుతున్నాయి. ఇక్కడ నువ్వు చెయ్యట్లేదు. అందుకని ఆ కర్తృత్వాన్ని నీవు మీద వేసుకోకుండా ఆ భగవంతుడి మీద పూర్తి భారం వేసి నీవుగా ఉండు, ఊరక ఉండు. ఏ ఆలోచనలు లేకుండా, ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు. ఊరక ఉండటం అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు. ఈశ్వరుడు కర్త, కర్మ అని గ్రహించు. ఈశ్వరుడు ఫలితాలు ఇస్తున్నాడు. నీ చేతులు అవి నువ్వు చేస్తే ఫలితాలు వస్తున్నాయి అనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ అంతా ఈశ్వర ఆజ్ఞతోనే ఇదంతా నడుస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆ ఉच्चతర శక్తి, ఆ ఉనికి, ఆ ఎరుక ఆధారంతోనే, ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఆధారంతోనే ఈ సృష్టి అంతా మనుగడ సాగుస్తుంది. సూర్య చంద్రాదులు తన వాటి కక్షలో తిరుగుతున్నాయి అంటే ఆ జ్ఞానం ఆధారంగా. అటువంటి అండపిండ బ్రహ్మాండాన్ని అది ఆ ఆధారంతో, ఆ ఉనికి లేక ఎరుకతో కూడి ఉన్న ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఆధారంతో నడుస్తున్నప్పుడు చిన్న పిండానివి నిన్ను గమ్యానికి చేర్చలేడా. కాబట్టి అందుకని భగవాన్ ఏమంటారంటే శరణాగతి చెందు. నీకు ఎవరికి ఇప్పుడు ఈ జీవుడు ఎంత ప్రయత్నం చేసినా గురువు గారు, అంటే నాకు అనుకుంటున్నాను ఏంటంటే, వీడు ఎంత విచారణ చేసినా వీడు ఎప్పటికీ ఆ మూల స్థానాన్ని వీడు కనుగొనలేడు. ఎందుకంటే వీడు ఆ ప్రాపంచిక విషయ వాసనలతోనే వీడి జీవితం సగం వెళ్ళిపోతూ ఉంటుంది. సగం జీవితం నిద్రలోనే వెళ్ళిపోతుంది. ఇక వీడు ఎప్పటికీ వీడు తెలుసుకోలేడు. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే, ఈ యొక్క భవసాగరంలో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ ఉच्चతర శక్తి ఒకటి ఉంది. పరమాత్ముడు ఒకటి తన హృదయంలో నెలకొని ఉన్నాడు. తన ఆ ఉనికి ఈ సృష్టి అంతా వ్యాపించి ఆధారంతోనే ఆ ఉనికి, ఆ ఎరుక ఉన్నది. ఆ ఎరుక, ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఒకటి ఉన్నది. ఇది మనం చెప్తున్న కాదు, గురువులు, మహావాక్యాలు, వేదాలు అన్ని భగవాన్ చెప్తున్న, శంకరులు, మీరు చెప్తున్న, ఎవరు చెప్తున్నా ఉన్నది ఒకే సద్వస్తువు, ఆ ఉన్నది అహంస్ఫురణ అని నొక్కి ఒక్కానించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ జీవుడు
అటువంటి అహంస్ఫురణని ఆధారం చేసుకొని మనుగడ సాగిస్తున్నాడు అన్న విషయం తెలియకపోయినా ఖచ్చితంగా వాడు దాని మీదే ఆధారపడాలి. వీడికి వేరే మార్గం లేదు. అందుకని వీడికి విచారణ ఎప్పటికీ ఎవరికీ చేత కాదు. అందుకే తత్వచిత్తులు మాత్రమే ఇది చేయగలరు అంటారు. అది వాళ్ళు చేయగలరో చేస్తారో మనకి తెలియదు. కాబట్టి భగవాన్కి ఇప్పుడు మనకి అది విచారణ చేయకపోతే ఇక మనకి వేరే ఆధారము ఆ యొక్క భగవంతుడి మీద భారం వేయటమే. కాబట్టి కొంత ముందు శరణాగతి పూర్తిగా సాధ్యపడదు. కాబట్టి కొంత కొంత పాక్షికంగా మనం ముందు ఒక 4-5 అడుగులు వేస్తే భగవంతుడు శాంతి కోసం మనం ప్రాకులాడితే భగవంతుడు 10 అడుగులు నీ కోసం ముందుకు వస్తాడు. ముందు నీ ప్రయత్నం, నీకంటూ ఒక ఆకాంక్ష, ఒక జిజ్ఞాస, నాలో ఒక శాంతి నెలకొనాలి, ఎప్పటికైనా దీని నుంచి బయటపడాలి, ఆ యొక్క సద్వస్తువుని నేను అదే ఉన్నా కూడా నేను తెలుసుకోలేని అల్పుడుగా ఉన్నాను, ఒక ఆధారం లేకుండా ఉన్నాను, ఎటు పోవాలో తెలియకుండా ఉన్నాను, ఒక రకమైన హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను అని, రెస్ట్లెస్ కండిషన్లో ఉన్నాను. కాబట్టి ఈ మనస్సు ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంది. అటువంటి రెస్ట్లెస్ మనస్సుని నీవు తప్ప దాన్ని రెస్ట్ తీసుకొచ్చే విధంగా నువ్వే చేయగలవు అన్న భారము ఆ పరమాత్మను వేసి వీడు ఒక 10 అడుగులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆత్మ ఆ హృదయం వైపుకి వీళ్ళు లాక్కొని అదే 10 అడుగులు ముందుకు వేసి ఆ భగవంతుడు ఆ హృదయాభిముఖంగా నేను ప్రయాణం చేసి చివరికి తన స్వరూప అందుకే బయట గురువు లోపలికి తోస్తాడు. లోపల గురువు ఎప్పుడైతే నీవు ఆ కాంక్షతో, ఆ తీవ్రమైన జిజ్ఞాసతో నీవు నిలబడినప్పుడు నాకు ఆ శాంతి కావాలి, అది తప్ప నాకు వేరు లేదు, నాకు ఈ జీవ భావన నాకు అవసరం లేదు, నాకు ఉన్నది ఆ శాంతి, ఆ పరమశాంతి నేను ఎప్పటికైనా పొందాలి అన్న జిజ్ఞాసతో వీడు నిలబడినప్పుడు ప్రహ్లాదుడిలాగా పరిపూర్ణమైన శరణాగతి ఆ విధంగా అయినా కొంతమేర అటువంటి శరణాగతిలో ఒక చిన్న 0.00% అయినా కొంత మనం నిలబడినట్టయితే భగవంతుడు తప్పకుండా నా 10 అడుగులు ముందుకు వేసి ఆ బయట గురువు లోపలికి తోసినప్పుడు ఆ లోపలి గురువు, ఆ హృదయంలో ఉన్న గురువు తన ఒక్కసారిగా జీవుణ్ణి మింగేసి తన స్వరూపాన్ని అక్కడ తన స్వరూపాన్ని వీడి స్వరూపంగా ప్రకటింపచేసి ఇక అభేద స్థితిని కలగజేస్తాడు గురువు గారు. సర్వజ ఒక అడుగు లోపలికి అభ్యంతరం ఏంటి? గురువు గారు ఒక అడుగు లోపలికి అభ్యంతరం ఏంటి? ఏం అభ్యంతరం లేదు గురువు గారు. ఈ నేను అనే అహంభావం పుట్టినప్పుడే ఫస్ట్ తలంపు నేను, అది కూడా ఈ దేహమే నేను అనే తలంపు. అది కనుక మనం నేను దేహం కాదు అని గనక తరచి విచారించి తర్వాత నేను చేస్తున్న ప్రతి కర్మ కూడా ఇది నేను చేయట్లేదు, అది ఆ భగవంతుడు, ఆ హయ్యర్ పవర్ చేయిస్తోంది అని గనక సంపూర్ణ విశ్వాసంతో ఉంటే అప్పుడు ఆ అనుగ్రహం చేత ఈ జీవభావాన్ని తొలగించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను గురువు గారు. నేను అహంకారాన్ని నష్టపరచడానికి ఇష్టపడుతున్నా చెప్పిన ముందు గురువు గారు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నావా? గురువు గారు అమ్మా చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా ఈ మనస్సుని అనేటువంటి పూర్ణ శరణాగతిలో గురువు గారు పోగొట్టుకోవడానికి రెడీ. గురువు గారు దాన్ని బట్టి ఉంటుంది అది ఎంతవరకు గురువు గారు గురువు గారు మార్చామంటారు. తక్కువ చెప్పినది మాత్రమే నేను ఎవరన్న విచారము. గురువు గారు గురువు గారు గురువు గారు ఎంత విచారం చేసినా నీ మూలాన్ని నువ్వు తెలుసుకోలేవు. గురువు గారు
కాకపోతే నీకు అనంతమే పుడుతున్నాడు పోతున్నాడు కాబట్టి ఇది ఆ, అశాశ్వతం. ఇప్పుడు అది తెలుస్తుంది. ఆ గురువు గారు. నీ పూర్వీకులు ఇప్పుడు కనపట్టలేదు, నీకు అవునండి, పుడుతున్నారు పోతున్నారు ఈ మాయలు. అవునండి. రేపు తెలియదేమో కూడా అంతేను అనేటటువంటి మానసిక ధోరణి ఏర్పడుతుంది. ఆ, వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అనేది ఉమ్, మోక్షత్వానికి పేరు. ఆ గురువు గారు. మోక్షమన్నా వైరాగ్యం అన్నా ఉన్నదన్నా అంతా ఒకటే. ఆ గురువు గారు. అహంకారాన్ని అట్టు పెట్టుకుంటూ ఆ, నిర్మూలించలేవు. ఆ గురువు గారు. ఇప్పుడు బాహ్యంలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్టుగా వెళ్ళలేవు. కుదరదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా బ్రహ్మజనితాలు, అసత్యం. మాయాజనితములు. అవును ఉనికి గురువు గారు. లేదు. అంటే ఈ మాయకి ఆధారం కూడా ఉండాలి. అది ఆత్మ, అది ఆ అయ్యప్ప. గురువు గారు. ఆ గురువు గారు. పుష్టిగా ఉత్తని నడిపిస్తుంటది. ఆ గురువు గారు. మేము సృష్టిలో ఒక భాగం. ఎంత సృష్టిలో చిన్న అణువు. చూసుకుంటే నీ ఉనికి సూది మరణం శాస్త్రం కూడా లేవు. ఆ గురువు గారు. Is అవునండి, it not? అవును గురువు గారు. కనుక మాయా is the reality అన్నాడు మహర్షి. అవును గురువు గారు. ఎందుకని ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా. నీకు ఆ, దేవం చెప్పండి. సత్యము, సంసారం సత్యము, కాలం సత్యము, ఇతర సత్యము ఎందుకు అనిపించింది? సత్యమైన బేస్ మీద ఉన్నావు కాబట్టి. కరెక్ట్. ఆ గురువు గారు. అవును. ఇది సత్యము గోచరించడానికి కారణము నీ స్వరూప సత్యం కాబట్టి. ఆ గురువు గారు. అందుకే ఈ సందర్భంలో మహర్షి ఆత్మే, జగత్తు ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే. ఆత్మని విడిచి సృష్టి లేదు. నువ్వు విడిగా చూస్తే సృష్టి అది లేదు. కలిపి చూస్తే సర్వం గర్వేదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఒక ఉదాహరణ చెప్పిన ఒకసారి గుర్తుందో లేదు. ఒక బిల్డరు మీకు 14 అంతస్తులు చూపిస్తున్నానంటాడు. మనం చూపించు అంటే చూపించలేడు. కట్టిన తర్వాత చూపిస్తానంటాడు. చెప్పినట్టు దానికి ఆధారం ఎక్కడ ఉంది? భూమి బేస్ మీద ఉంది. సైట్ లేకుండా బిల్డింగ్ ఉండదు. బిల్డింగ్ లేకపోయినా సైట్ ఉంటుంది. కనుక మీకు 14th ఫ్లోర్ ఎక్కడ చూపించగలడు? కట్టిన తర్వాత చూపిస్తాడు. దానికి ఆధారం ఏమిటి? గ్రౌండ్. గ్రౌండ్కి లేకుండా ఫ్లోర్ లేదు. ఫ్లోర్ లేకపోయినా గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ కూడా జీవుడు జగత్తు ఈశ్వరుడు యొక్క ఫ్లోర్స్ అహం స్వయం లేకుండా ఉండదు. ఏమైనా వినోదం అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. స్వామి ఇప్పుడు ఆత్మ సాకారం అయితే మనస్సు అని అంటారు కదా స్వామి. స్వామి ఆత్మ సాకారం అయితే మనస్సు అని అంటారు కదా స్వామి పెద్దలు. ఇప్పుడు విను విను. అది సాకారము నిరాకారము అనేది ఎవరు తేల్చాలి?
ఆ, ఈ వ్యక్తిత్వం దేహాన్ని అంటిపెట్టుకున్న నేనే స్వామి. కాబట్టి ఇది లేదుగా. లేదు. 14 అంతస్తు ఎక్కడ లేదు. బేస్ ఒకటి ఉంటేనే అది కనపడుతుంది. 14 అంతస్తు నేను అడుగుతున్నాడు, నాకు ల్యాండ్ ఎక్కడ చూపించమని. చూపించగలవా నువ్వు? చూపించలేవు. ఎప్పుడు చూపిస్తావు? ఈ అంతస్తులు కనపడుతుంది. వ్యక్తిత్వం అదృశ్యమైతే ఆత్మ ప్రకాశిస్తుందని చెప్తాం. నేను ఫ్లాట్ జడము అర్థం నేను చెప్పిన మాట. అర్థమైంది స్వామి. ఒక ఆపరేషన్ తీసుకున్నావు, ఇది బంగారం అంటున్నారు. బంగారం అయితే నాకు ఎందుకు కనపడదు అంటున్నావు. ముందు ఇప్పుడు చూపిస్తానంటున్నాడు. స్వర్ణకాంతి ఏం చేస్తాడు? భవిష్యత్తు ఆపరేషన్ కలిగిస్తాడు, బంగారం చూపిస్తాడు. ఇక్కడ కూడా దేవృత్తి నష్టమైతే కానీ నీ స్వరూపం ఆత్మ అని నీకు తెలియదు. స్వామి, ఆ దేహాత్మ బుద్ధి నష్టం అవడానికి సహకారి వచ్చి వైరాగ్యము, అటాచ్మెంట్ లేకపోవడము అంటారా స్వామి? కొంతమందికి అనుగ్రహాన్ని ప్రకాశించాలి. ఇవన్నీ నిశ్చలత్వానికి పనికి వస్తాయి. నిశ్చలత్వానికి పనికి వస్తాయి. కానీ నిశ్చలత్వంలో కూడా అహంకారం ఉంటుంది, నిద్రలో కూడా అహంకారం ఉంటుంది. ఆత్మని ఎప్పుడైతే అది ప్రకాశిస్తుందో మూలము నీకు కొత్తగా వచ్చినది అనిపించదు. ఇది కూడా ఎంతోమంది ఉంది కదా అన్న భావన దగ్గర నుంచి మనసుతో నీకు కలుగుతుంది. ఆత్మ అంటే బేస్, అహంస్వరం అంటే ఉన్నటువంటి ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్. అది దేంతో కలవదు. ఇక్కడ జీవుని యొక్క పుట్టుక, జగత్తు పుట్టుక, ఈశ్వరుడు పుట్టుక దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఒకటి ఉంటుంది నాయన, జీవాత్మ ఆత్మ వేరుగా ఉండదు. స్వామి, ఇప్పుడు రెండు ఆలోచనల మధ్యలో దేహభావన ఉండదు కాబట్టి స్వామి, వచ్చిన ఆలోచనని తిరస్కరించిన తాదాత్మ్యం చెందకుండా ఉండినా కూడాను ఈ దేహాత్మ భావన ఆ క్షణమైనా మనం అది ఉండదు కదా స్వామి? ఉండదు, కానీ నీకు తెలియదు. స్వామి, దేహాత్మ బుద్ధి ఉండదు, ఎందుకని ఆలోచన లేదు కాబట్టి. కానీ ఆ రెండు ఆలోచనల మధ్యలో ఉన్నది ఆత్మ చెప్పిన అది ప్రకాశించాలి. ఆ గ్యాప్ అది ప్రకాశించాలి. నీవు కనుక్కునేది కాదు. అది ఆలోచన లేకుండా నువ్వు ఉంటావు, నీవు ఆత్మ గుర్తించే స్థితిలో ఉండవు. ఆ గ్యాప్ నువ్వు గుర్తించలేవు. అది ప్రకాశిస్తే అది తర్వాత గుర్తిస్తావు. ఆలోచన వస్తూ ఉంటే ఉంటావు. ముందు అది ఎస్టాబ్లిష్ కావాలి. స్వామి, ఇప్పుడు వాసనలు ఉన్నంత వరకు ఆలోచనలు ఉంటూ ఉంటాయి కదా స్వామి, మరి వాసన రాహిత్యం కొరకు ఏం చేయాలి స్వామి? ఏం చేయగలరా? మహర్షి మాత్రం వాసనలు లేవా? 1950 దాకా ఉంది. తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు, తింటున్నాడు, మాట్లాడుతున్నాడు. వాసన ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. అది నీకు బంధమా కాదా అనేది సమస్య. దానితో తాదాత్మ్యం చెందామా లేదా అన్నది సమస్య. అది ఎప్పుడు చెందదు, స్వరూప జ్ఞానంతో అయిపోతుంది. ఎందుకని నీ ఐడెంటిటీ అది కన్ఫర్మ్ చేస్తుంది. నీవు ఆత్మవి, దేహం కాదు. ఇప్పుడు కూడా అది ప్రకాశిస్తూనే ఉంది. కానీ నీ దృష్టి, నీ జ్ఞానము
దేహము సంసారం జగత్తు మీద ఉంది. అది అంతర్ముఖం చేయటం అన్నా, ఆత్మ ప్రకాశం అన్నా, శరణాగతి అన్నా, తనకు నాశం అన్నా అది చేస్తుంది, నువ్వు చెయ్యలేవు. నీ ప్రయత్నము ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుందో తెలియదు. విశ్వతే ప్లాట్ఫారం ఆలోచన లేకుండా ఉండవు. అంతవరకు నీ ప్రోగ్రామ్ ఉంటూ ఉంటావు. ప్రకాశించాలని బట్టి అది డిసైడ్ చేస్తుంది. స్వామి, ఆ నిశ్చల స్థితి వరకు మన ప్రయత్నం స్వామి, ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం స్వామి, అది ప్రకాశించడము లేదు అనేది. అంతే, అది కూడా భగవంతుడి తీసుకొస్తాడు. నిన్ను అట్టి బిడ్డ ప్రకాశించదు. ఏకకాలంలో జరుగుతుంది. ఆత్మ ప్రకాశము, వ్యక్తిత్వ నాశము రెండు ఏకకాలం. నువ్వు తాడించుకుంటే ఉద్దేశం ఏకకాలం కదా. స్వామి చెప్పేమంటారు, తాడేటువంటి తాడంటారు. అదే మాట చెబుతున్నారు. ఉన్నది ఎరుక, ఉన్నది అనుగ్రహం, ఉన్నది ఆత్మ. సృష్టి లేదు, జీవుడు లేదు, జగత్తు లేదు, మరణం లేదు. అది దేహాత్మ బుద్ధులు ఉన్న వాడికి పడుతుంది. ఎందుకని? దేహం సత్యము, సంసారం సత్యము, పుట్టుడు సత్యము, ప్రాణం సత్యము. దాంట్లో బుద్ధి అనుకుంటాడు. సో స్వరూపంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. అది దాని వల్ల పెట్టాల్సిందే, నీ చేతుల్లో లేదు. అందుకని శరణాగతిని, అంతర్ముఖమని, విచారమని, ఫ్రీ అని ఇన్ని రకాలుగా చెప్పుకుంటారు. దానివల్ల అది ప్రకాశించదు. ఆ ప్రకాశం వల్ల ఇవన్నీ ఎగిరిపోతాయి. నువ్వు చేయడానికి ఏది ఉండదు. ఏమన్నా నువ్వు చేస్తే అది ప్రకాశిస్తుందంటే సంబంధం ఉండాలి. అటువంటిది ఏది ఉండదు. ఇంకేమైనా ఉందా? గురుగారు, శ్రీనివాస ప్రయాణంలో ఉన్నాడు. I don't want to disturb him.